బోధించుగాక. గడిచిన ఆదివారం వాక్యం ఏమైనా గుర్తుందా? గడిచిన ఆదివారము మనం చెప్పుకున్న ప్రసంగము యెఫ్తా గురించి మనము వాక్యాన్ని విన్నాం. ఇందులో కూడా మనకు సమయం లేదు కనుక క్లుప్త సందేశాన్ని ఇస్తాం. ఇక్కడ పేరు ఏమిటి చెప్పండి, చూడండి. బైబిల్లో ఆసేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్న అంటారు. అన్న ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రదర్ లేదా తమ్ముడు లేదా అన్న అని వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఒక స్త్రీకి అన్న అనేటువంటి పేరు ఉన్నది. ఈ అన్న అనేటువంటి ఈ పేరు, ఈ అన్న బైబిల్లో ఉన్నటువంటి ఈమె ఎవరైనా ఒక ప్రవక్త. ఇది నేను చాలా సందర్భాలు చెప్తాను. ప్రవక్తలు ఎవరవుతారు అంటే ప్రార్థన పరులే, పరిశుద్ధులే, విశ్వాసులే ప్రవక్తలు ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన అంటే ప్రార్థనలు అధిక సమయం గడుపుతారు, మోకాళ్ళ ప్రార్థన, వాక్యం బాగా చదువుతారు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరు జీవిస్తే దేవునికి ఎవరు అనుకూలంగా ఉంటారో దేవుడు వారి ప్రవక్తలుగా ఎన్నుకొని తన నోరుగా దేవుడు దైవజనులను, మరి పురుషులు మాత్రమే కాదు, దేవుడు బైబిల్ మనం చూస్తే అనేక మంది స్త్రీలను కూడా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ హన్న అనేటువంటి ఈమె ప్రవక్త, ఈమెలో కూడా ధనాలు మనం చూస్తే అన్న ఒక ప్రవక్తి. ఈమె 7 ఏళ్ళు సంసారం చేసి రైతు. మూడవది 84 సంవత్సరాల విధవరాలై ఉన్నది. 4 అన్న దేవాలయం అస్సలు విడువలేదు. ఇది చాలా ప్రాముఖ్యమే. హల్లెలూయా. దేవాలయమును విడువలే అంటే దేవాలయంలో ఏమున్నది అంటున్నారు చాలా మంది. మన తెలిసేదేమో మనం బయటకు పోతే పండికి పోతే అంత వస్తుంది అని కేజీల పత్తికి 9:30 దాంట్లో ఎవరు మన కనపడ ఊర్లో తెల్లవారుజాము లేచి తెల్లవారుజాము ప్రాంతం వంటలు చేసుకొని పరాలు పోయి సంపాదించున్నారు. మంచిది, దేవుడు జీవించడం కాక. అయితే పని అయిపోయింది కదా, కేజీల పత్తి అయిపోయినాయి, మరి అన్ని పనులు అయిపోయినాయి కదా, చర్చికి సమయానికి రావచ్చు కదా. 10 గంటల మందిరానికి మనం పెడతాం. 10:30 మనం ఎప్పుడు స్థుతిగానం చేస్తున్నా చర్చి లేదు. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా అక్కడెక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఇంట్లో పాతకాలం పెట్టారు. ఇలా ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడ నివసిస్తున్నావు నీవు? మనం మర్చిపోతున్నావా? ఏమి చేస్తూ ఉన్నావు నీవు? నేనంటే నీకు లెక్క లేదా? నా సన్నిధంగా భయం లేదా? ఎలా ఉన్నారు మీరు? ఎలా జీవిస్తున్నారు మీరు? ఏ ప్రాధాన్యత ఇస్తున్నారు? నేను కదా మిమ్మల్ని పోషించేది, నేను కదా మిమ్మల్ని కాపాడేది, నేను కదా మీ అవసరాలు తీర్చేది. ఎందుకు